కు వలసల బెడద తప్పడలేదు. ఆ పార్టీ నుంచి గెలుపొందిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరుతున్నట్టుగా ప్రకటించారు. ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకోవడం తన విధి అని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్ హామీ ఇవ్వడంతోనే పార్టీ మారుతున్నట్టుగా ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చిన ఎమ్మెల్యే పదవికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్టుగా వనమా తెలిపారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చే వారి సంఖ్య 100కు చేరింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సోమగోపాల్ సిద్ధంగా ఉన్నారు. సోమగోపాల్, కొద్దిసేపటి క్రితమే కొత్తగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను, త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకుంటున్నాను, అధికారికంగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం 7 ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. ఆత్రం సక్కు, రేగా కాంతారావు, హరిప్రియ, సబితా ఇంద్రారెడ్డి, తిరుమర్తి లింగయ్య, సుధీర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. తాజాగా వనమా వెంకటేశ్వరరావు కూడా టిఆర్ఎస్ పార్టీకి చేరుతాను, టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తున్నట్లు చెప్పారు. మొత్తం 88 మంది టిఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2 ఇండిపెండెంట్లు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత చంద్ర వెంకట వీరయ్య టీడీపీ తరఫున గెలిచిన చంద్ర కూడా మద్దతు ప్రకటించారు. దీంతో మొత్తం ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం టిఆర్ఎస్ మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య మొత్తం 100కు చేరింది. సెంచరీకి ఎమ్మెల్యేల సంఖ్య చేరింది. తన జిల్లాకు సంబంధించి కొన్ని సమస్యల్ని వనమా వెంకటేశ్వరరావు తాను విడుదల చేసిన అధికారిక లేఖలో ప్రస్తావించారు. జిల్లాకు సంబంధించి సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు కావచ్చు, కొత్తగా కొత్తగూడెం జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది దీనివల్ల. అలాగే కొత్తగా కొత్తగూడెం జిల్లా ఏర్పాటు డిమాండ్ కూడా సీఎం నెరవేర్చారు. మంచినీటి సమస్యల పరిష్కారం కావచ్చు, కొత్తగా రహదారుల నిర్మాణానికి సంబంధించి టిఆర్ఎస్ పార్టీ అన్ని హామీలు ఇచ్చింది ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో. కాబట్టి నేను దీన్ని దృష్టిలో ఉంచుకొని తన శ్రేయోభిలాషులు కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు అధికారికంగా ఒక లేఖ కూడా విడుదల చేశారు. ఇవాళ సీఎం కేసీఆర్ తో కూడా ఆయన భేటీ అయ్యారు. రైట్, థ్యాంక్ యూ సోమగోపాల్.